Samaranametta
అందరూ కూడా నమస్కారం చేసుకొని కుడి చేతి వైపుగా సంరక్షణ చేయండి. ఎక్కడ అక్కడే ఉంటారు. ఓం యాని కాని భావాని మాతృతాని తాని దేవరికి దేవని ఆమోహ వారణ భావన భావన అయినా ప్రియదేవ శరణాయ భవతల అందరూ కూడా నమస్కారం చేసుకొని పలకండి. అన్యథా అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో శ్రీ సాయినాథాయ ఈ మనసులో కోరిక బాగా ప్రేమించుకోండి. ఆ చేతిలో పుష్పాన్ని భగవద్గీతలో వచ్చి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి. సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సద్గురు సాయినాథ్ మహారాజుకి జై, శ్రీనివాసునికి ద్వారకామయ. ముందుకు వెళ్ళడం. మాట్లాడితే ఎవరు సైలెంట్ ఉండండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సంకల్పగానేన మన ఆలయం అభివృద్ధి కోసము అన్నదాన నిమిత్తము ఖర్చుల నిమిత్తము ప్రతి నెల కూడా ఆలయానికి అన్నదానానికి సమర్పిస్తున్న దాతలు శ్రీ ఆరెల్ల వీరపనాయుడు గారు, అమరాజు సుబ్బారావు గారు, ఆరెల్ల నారాయణ గారు, అబ్బూరి వెంకటరావు గారు, మారెల్ల శ్రీనివాసరావు గారు, లింగ వెంకటేశ్వర్లు, ధర్మపతి మాధవి గారు, మంగపాటి నరహరి బాబు గారు, పుట్ట వెంకటేశ్వరి గారు, సూరత్ల వెంకటేశ్వర్లు, ధర్మవతి భవానీ గారు, లక్కతోపు శ్రేష్ గారు, పాటిపండ్ల ఆర్యాంజనాయుడు గారు, ధర్మపత్ని విజయలక్ష్మి గారి దంపతులు, విమలబంద నరసింహరాజు గారు, ధర్మపత్ని భారతి గారి దంపతులు, వడ్డంపూడి వెంకటరావు గారు, భోజన కుమార్ చక్రవర్తి, ధర్మపత్ని కవిత గారి దంపతులు, కోటు మురళీకృష్ణ గారు, మోపర్తి నారాయణ గారు, జాగీరు శ్రీను గారు, గొల్లేని కొండయ్య గారు, ఉట్టండ నాగేశ్వరరావు గారు, మానగండ వెంకటేశ్వరరావు గారు, గోయల కోటేశ్వరరావు గారు, బంగారపాటి శ్రీకృష్ణస్వామి గారు, పులండ్ల వెంకటేశ్వర గారు, అబ్బూరి రవీంద్రబాబు గారు, మారెల్ల రామారావు గారు, ఉపరాజు వెంకటేశ్వర గారు, పూలంనేని రవీంద్రబాబు గారు, పాలపు నాగేంద్ర గారు, మండల అనుష గారు, మొట్టవరపు శ్రీనివాసరావు గారు, వడ్డపూడి వెంకటరావు గారు, చప్పుడి వెంకటరావు గారు, నానేని మోహనరావు, ధర్మపత్ని లక్ష్మీకుమారి గారు దంపతులు, అప్పరాజు వీరనాయుడు గారు, రామినేని అప్పారావు, ధర్మపత్ని పరమరాజు గారి దంపతులు, అప్పరాజు విఘ్నేష్ మరియు మోక్ష సాయి గారు, నల్లూరి చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ కూడా మన ఆలయం అభివృద్ధి కోసం మరియు ఖర్చులు మరియు అన్నదాన నిమిత్తము ప్రతి నెల కూడా 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఉపరాజు వెంకటేశ్వర గారు మన ఆలయంలో జరిగేటువంటి అన్నదాన నిమిత్తం ఖర్చు అయ్యేటువంటి బిర్యానీ కూడా వారే సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబాన్ని మా భగవంతుడు సద్గురు సాయినాథుడు ఎలవేళ పరిగణించి కాపాడుతూ వారి తన ఆదాయము అభివృద్ధి జరిగి వారి గృహంలో నుండి అలక్ష్మి బాధలన్నీ కూడా తొలగిపోయి వారి కుటుంబం నుండి సమస్త కలహాలు తొలగిపోయి సకల ఫలితాలు సద్గురు సాయినాథుడు వారికి ప్రసాదించాలని వారికి మనశ్శాంతి ప్రశాంతమైన
Thank you.